మదనపల్లి పరిసర ప్రాంతాల్లో రైతాంగం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి టమోటా పంటను సాగు చేశారు. ఈరోజు మార్కెట్లో టమోటా రేటు బాగా తగ్గిపోయింది. వ్యవసాయ బోర్లలో నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. నీళ్లు లేక తోటలు ఒక పక్క ఎండుకుపోతుంటే రేటు లేక టమాటా తోటల్ని రైతు ఖాళీగా వదిలేశాడు. పండించిన పంటను కోసుకొని మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ కేవలం 200 రూపాయల లోపే రేట్ అమ్మేటువంటి పరిస్థితి ఉంది. 200 రూపాయలు ట్రే అమ్మితే కోసినటువంటి కూలీలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదని వాళ్ళ టమాటా తోటల్ని రైతు పూర్తిగా పక్కన వదిలేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ టమోటా రైతుల పట్ల ఆలోచించాలి. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో టమోటా అధికంగా దిగుబడి ఉంటుంది. టమోటానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రధానమైనటువంటి పంట కాబట్టి సమ్మర్లో రేట్ లేనప్పుడు ఈ ఆధారిత పరిశ్రమలకి తోలడం వల్ల కనీసం గిట్టుబాటు ధర అయినా రైతాంగానికి దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం ఆలోచించి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమోటా ఆధారిత పరిశ్రమలను ఎందుకు తోట వదిలేసినామంటే కాయలు రేట్ లేదు, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. దానివల్ల వదిలేసింది 600 రోజుకి. దానివల్ల ఏమి ఇది కాల. 2 పూట్ల భోజనము, దానికోసము ఏం లేదు, మేమే చేసుకుంటున్నాం. ఆడ బాక్స్ వచ్చి 100, 150, 60, 70, 200 అట్లా పోతుంది. లేబర్ ప్రాబ్లం ఎక్కువ. ఊరికే రోడ్ దారి వదిలేస్తే బాగుండదని పెరుగుతాను. చూసేవాళ్ళు ఎవరైనా రోడ్ దారి ఏం పెరికేయకూడదా అంటే రైతు నిందానికి అంత మటుకు చేయాలని చేస్తాను. పెట్టుబడి అయితే ఎకరాకు వచ్చి 2, 2.5, 3 లోపల వచ్చింది. ఏమన్నా వచ్చిందా దీంట్లో పెట్టుబడి? దీంట్లో ఈ రేటు ఉంటే ఏమి రాదు, అంతా లేబర్కే సరిపోతుంది. పేపర్ ఖర్చులు కానీ రాలా, కట్టలు నాటడము కానీ పేపర్ కానీ దానికే సరిపోతుంది. ఎన్ని ఎకరాలు నాటినా? 3 ఎకరాలు నాటినా. ఎంత పెట్టింటారు పెట్టుబడి? 3 ఎకరాలన్నా నీకు ఒక 5.5 లక్షలు ఇంకా ఉంటుంది. 5.5 లక్షలు అంటే కట్టి ఉంది కాబట్టి. కట్టి లేకపోతే ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు కనీసం 1 లక్ష 2 లక్షలు అన్న వచ్చి ఉంటుందా? 1.80 వచ్చింది. 1.80. ఇప్పుడు ఆ లెక్కనైతే పెట్టుబడి ఇంకా ఎంత రావాలా? పెట్టుబడి అంటే ఇంకా రావాలా కదా. 2 లక్షలు వచ్చినా కానీ 3 లక్షలు ఇంకా రావాలి. 3 చిల్లర రావాలా. వస్తుందా? ఈ రేట్లు ఉంటే ఏమీ రాదు. అంతా వదిలేసుకున్నాం తోటలంతా. మార్కెట్కి పోతే ఏం ప్రాబు వద్దు అంటారు. దానివల్ల ఏమి లేదు. మార్కెట్లో కాయ వద్దు అంటున్నారా? ఎక్కువ రేట్ తగ్గితేనే రేటు పోతుంది, లేదంటే లేదు. వీలైనంత వరకు తక్కువే పెట్టుకోండి కాయలోని. 30 బాక్సులు ఇప్పుడు 50 బాక్సులు 100 బాక్సులు ఇచ్చినారు. ట్రైల్ ఇచ్చేదే తక్కువ ఇస్తాను. ట్రాక్టర్ వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు తోలుతారు, వాళ్ళు వేసేదే తక్కువ.